కన్న బిడ్డలకు తల్లిదండ్రుల ఒడి అత్యంత సురక్షితమైన ఆశ్రయం. ఏ కష్టం వచ్చినా అమ్మా నాన్నల ఒడిలో పిల్లలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ అదే ఇల్లు ఆ ఇద్దరి పసి ప్రాణాలకు నరకంగా మారింది. కంటికి రెప్పగా కాపాడాల్సిన కన్నవారే కసాయిలుగా మారారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో వెలుగులోకి వచ్చిన ఒక హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. అంటే ఓన్ మదర్ ఇట్లా చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం మాల్ న్యూట్రిషన్ కూడా ఉన్నారు. అంటే అసలు ఫుడ్ లేకుండా ఈ టార్చర్ అనిపించడం ఇవన్నీ ఒక పోస్ట్ ట్రామా లాగా వాళ్ళకి గుర్తుంటాయి. కన్న తల్లి చేతిలో హుజూర్నగర్లో చిత్రహింసలకు గురైన హేమంత్ పరిస్థితిని చూసి డాక్టర్లే వైద్యులే నివేరపోతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఎన్నో గాయాలు, అంటే సిగరెట్ పీకల మచ్చలు, అదేవిధంగా బెల్ట్తో కొట్టిన వాతలు, అదేవిధంగా గరిటతో కాల్చిన ఘటన, ఇవన్నీ కూడా డాక్టర్లు చలించిపోతూ ఉన్నారు. అసలు ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై వాళ్ళు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హుజూర్నగర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే ఈ ఇద్దరు చిన్నారులకు కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో వైద్యులు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ కండిషన్, ఎట్లా ఉంది వాళ్ళ, అంటే ఎటువంటి మార్పులను గమనించారు శరీరం? ఇది బాబు ఇప్పుడు కాదండి దెబ్బలు, ఈ మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. ఏంటంటే సిగరెట్తో కాల్చిన ఇంజరీస్, బెల్ట్తో కొట్టినవి, చేత్తో కొట్టినవి, మల్టిపుల్ అబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకోటి కాల్చిన మార్క్స్ ఉన్నాయి. ఈ ఊన్ చూస్తే అసలు 15 days పైనే అవుతుందండి ఇక్కడ తగిలి. ఇవి కూడా, ఈ దెబ్బలు కూడా ఓల్డ్ వే అండి. అంటే చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ మేబీ ఇప్పుడు బయటపడ్డారు. ఇవి క్యూర్ కావడానికి ఎంత టైం పడుతుందండి? అంటే ఇదేమైనా వీళ్ళ మానసిక స్థితి పైన ప్రభావం? అఫ్ కోర్స్ ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు బాబుని మనం పేరు అడిగినా సరే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు భయంకి. అది మల్టిపుల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. ఈ దెబ్బలు అనేవి ఇంకొక 1 month అయినా టైం పడుతుందండి తగ్గడానికి. ఇంకా లోపల బోన్స్ ఏమైనా అయ్యాయా లేదా అనేవి మనకి ఇంకా తెలియదు. బయట నుంచి చూస్తే మనకైతే ఈ దెబ్బలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి పైన ఉన్న దెబ్బలన్నీ ఇంకొక 15-16 రోజుల్లో నయమైపోతుంది. బట్ లోపల ఇంటర్నల్గా ఇంజరీస్ ఏమైనా ఉంటే మనం అవి ఫర్దర్ ఎగ్జామినేషన్ చేసుకొని చూసుకోవాలి. అంటే బాబుని చూస్తే ఒక ఆఫ్రికాలో ఆకలి కేకలకి ఇబ్బంది పడతారో అలా అనిపిస్తున్నాడు. మాల్ న్యూట్రిషన్ కూడా ఉన్నారు. అంటే అసలు ఫుడ్ లేకుండా చాలా మజిల్ లాస్ కూడా ఉంది. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బాబుకి 1 సంవత్సరం ఎంతో ఉండొచ్చు, కానీ అంత వెయిట్ లేడు. సో మెయిన్ ఫుడ్ అనేది ఇంటేక్ అనేది లేదు, ఫుడ్ ఇంటేక్ లేదు. సో అందుకని మజిల్ లాస్ ఉంది. క్లియర్గా బోన్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది ఒక వైద్యుడిగా? ఒక తల్లి ఇటువంటి ఘాతకానికి పాల్పడింది, ఇటువంటిది మీ హిస్టరీలో ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం? లేదండి, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే ఓన్ మదర్ ఎట్లా చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అంటే మొత్తానికి అయితే ఇంకో 1 month అయినా పడుతుంది. 1 month అయినా పడుతుంది. బయటవి అలానే మానుతాయి, బట్ వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి గుర్తుండిపోతాయి. ఈ ఏజ్లోనివి ఈ టార్చర్ అనిపించడం ఇవన్నీ ఒక పోస్ట్ ట్రామా లాగా వాళ్ళకి గుర్తుంటాయి అన్నమాట. సో వాళ్ళ ఎదుగుదలకు సంబంధించింది కానీ, లేదా బ్రెయిన్ ఎదుగుదలకు సంబంధించింది కానీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలిసి తెరని వయసులో పసితనంలోనే ఇటువంటి చిత్రహింసలకు గురి కావడం వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదలకు తీవ్ర ఆటంకంగా ఖచ్చితంగా భవిష్యత్తులో కలుగుతూ ఉంది. వీళ్ళ ప్రస్తుతానికి అయితే ఎన్నో దెబ్బలు, విపరీతమైన దెబ్బలను వాళ్ళ బాలునిపై, శరీరంపై మేము చూసాము. అవి మానడానికి అయితే బయటకి కనపడే గాయాలైతే మానడానికి ఖచ్చితంగా నెల రోజులు పడుతుంది. కానీ ఇంటర్నల్గా ఇంకా ఏమేమి డ్యామేజ్ అయ్యాయో ఇంకా ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలను ఆ వైద్యులు అయితే నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి చిత్రహింసలను తమ వైద్య చరిత్రలో ఇప్పటివరకు చూడలేదని కూడా డాక్టర్లు కూడా కొంచెం నిర్గాంతపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఓన్ మదర్ ఇట్లా చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చూడడం. మాల్ న్యూట్రిషన్ కూడా ఉన్నారు. అంటే అసలు ఫుడ్ లేకుండా ఈ టార్చర్ అనిపించడం ఇవన్నీ ఒక పోస్ట్ ట్రామా లాగా వాళ్ళకి గుర్తుంటాయి.